Samuel David Ministries presents The Father's Touch. Holiness for sinfulness, righteousness for unrighteousness. Let's exchange at the cross. Let's exchange. This is the place where they said, Lord, live. నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పిన స్థలం ఇది. And now when Jesus Christ came back, ఇప్పుడు మరలా యేసు ప్రభు తిరిగి వచ్చిన తర్వాత they are telling, Lord, come. వాళ్ళు అంటున్నారు, రా నాయనా అంటున్నారు. Why? ఎందుకు? Because this man went and shared the good news of Lord Jesus Christ. ఎందుకంటే విడుదల పొందిన ఈ వ్యక్తి ఆ ఊరంతా వెళ్లి యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటించాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The same place where Jesus is restricted, ఏ స్థలములో అయితే యేసుక్రీస్తు అనుమతించబడలేదో it's the same place that he is invited back. అదే స్థలమునకు మరలా ఆయన ఆహ్వానించబడ్డాడు. Why? ఎందుకు? Because this man went to that restricted place. ఎందుకంటే ఆ అనుమతించబడిన స్థలమునకు ఈ మనిషి వెళ్ళాడు. He began to see the harvest. అతను ఆ యొక్క కోతను చూడటం ప్రారంభించాడు. Dear friend, స్నేహితుడా, Jesus Christ is sending you in the places that you're right now. నీ ఉన్న స్థలములోనికే యేసుక్రీస్తు వారు నిన్ను పంపిస్తున్నాడు. ఇప్పుడు You need to lift up your eyes and see. నీ కనులెత్తి నువ్వు చూడాలి ఆ You need కోతని. to hear what the Lord is speaking. దేవుడు మాట్లాడుతున్న మాటను గమనించాలి నీవు. He said like this in Matthew chapter 9. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇట్లాగా అన్నాడు. He said like this in verse 37. 37వ వచనం చూడండి. And he said to his disciples, the harvest is plenty, but the workers are few. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. The laborers are few. పనివారు చాలా కొద్దిగా ఉన్నారు. Therefore beseech the Lord of the harvest to send out workers into his harvest. కాబట్టి కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. And the next chapter starts like this. He sent his disciples. ఆ తర్వాత అధ్యాయము తన శిష్యులను ఆయన పంపించెను అన్న మాటతో ప్రారంభమవుతుంది. Dear friend, ప్రియ స్నేహితులారా, this is what the Lord wants you to do. దేవుడు మీరు చేయాలనుకున్న పని గమనించండి. When you see the harvest, నీవు కోతను చూసినప్పుడు you need to pray for the harvest. నీవు కోత కొరకు ప్రార్థన చేయాలి. When you come across people who do not know the Lord Jesus Christ, యేసును ఎరుగని ప్రజలను కలుసుకున్నప్పుడు, maybe in your workplace, నీ యొక్క పని స్థలంలో అవ్వచ్చు, maybe your friend sitting next to you, లేకపోతే నీ ప్రక్కన కూర్చున్న ఫ్రెండ్ అవ్వచ్చు, maybe the people who are staying beside your apartment, లేకపోతే నీ అపార్ట్మెంట్ లో నీ ప్రక్కన నివసిస్తున్న వారు అవ్వచ్చు. what you need to do, నువ్వేం చేయాలి? when you see the harvest, ఆ కోత కనిపించినప్పుడు you need to pray for the వారి harvest. కొరకు ప్రార్థన చేయాలి. Hello, వింటున్నారా? do you understand this? అర్థమవుతుంది కదండి? Pray for the harvest. కోత కొరకు ప్రార్థన చేయండి. It says like this. ఇట్లా రాయబడింది, The harvest is plentiful, ఇదిగో కోత విస్తారముగా ఉంది, but the workers are few. అయితే పని చేసేవారు కొద్దిగా The ఉన్నారు. laborers are few. పని చేసేవారు కొద్దిగా ఉన్నారు. We have too many robbers and less laborers. మనకు దొంగతనం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పని చేసే వాళ్ళు తక్కువ అయిపోయారు. Hello, do you understand this? వింటున్నారా? Do you understand this? అర్థమవుతుందా? We have no laborers. మనకు పని చేసేవారు లేరు. We have preachers, మనకు బోధకులు ఉన్నారు, but no laborers. కానీ పని చేసేవారు. Why am I saying what I am saying? నేను ఎందుకని చెప్తున్నాను ఈ మాట? Because కారణం ఏంటంటే God doesn't need preachers who doesn't labor. పని చేయని బోధకులు ఆయనకు అవసరం లేదండి. Amen. వింటున్నారా? Why? ఎందుకని? Because if they don't labor for the harvest in their prayers, what they preach doesn't have any effect. వారి ప్రార్థనలో కనుక ఆ కోతను గూర్చి వారు పని చేయకపోతే, ప్రయాస పడకపోతే, వారు వెళ్ళి బోధించిన ఆ బోధకు ఎటువంటి ప్రతిఫలము ఉండదు. Hello, వింటున్నారా? can you understand this? అర్థమవుతుందా? This is what the historians said about Charles Finney. చార్ల్స్ ఫిన్నీని గూర్చి ఆ కాలంలో ఉన్న ఆ యొక్క గొప్ప చరిత్రకారులు ఈ విధంగా చెప్పారు. They said like this. ఇట్లాగన్నారు, Before Charles Finney preached in a city, చార్ల్స్ ఫిన్నీ ఏదైనా ఒక పట్టణంలో వాక్యం చెప్పక మునుపు he locks himself in his room for at least 3 to 4 days. అతను ఒక గదిలోనికి వెళ్ళి దాదాపు 3-4 రోజుల వరకు అతను బయటికి రాడంట గడివేసేసుకొని. Sometimes 1 week, 2 weeks. కొన్నిసార్లు వారము 2 వారాలు అట్లాగే He ఉండిపోతాడు. doesn't come out. బయటికి వచ్చేవాడు కాదు. This is they call this as closed door experience. దాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే క్లోజ్ డోర్ ఎక్స్పీరియన్స్ అని పిలిచేవారు. Charles Finney used to travail and cry before the Lord. చార్ల్స్ ఫిన్నీ దేవుని సన్నిధిలో ఆయన ఎంతో వేదనతో ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన And చేసేవాడు. after 1 week of closed doors, ఆ తర్వాత వారము ఆ విధముగా మూయబడిన
ద్వారాలతో ఉన్న గదిలో ప్రార్థన చేసిన when he తర్వాత comes to the meeting, మీటింగ్ కి వచ్చినప్పుడు even before he starts preaching, ఆయన బోధ చేయటం ప్రారంభించక మునిపే people will fall flat from their seats and begin to confess their sins. మీటింగ్ కి వచ్చిన వాళ్ళు కుర్చీలో కూర్చున్న వాళ్ళు కింద పడిపోయి డొల్లాడుతూ ఏడుస్తూ తమ పాపాలు ఒప్పుకునే వాళ్ళంట. He is a laborer. అతను పని చేసే పనివాడు. Amen. Amen. He labored in his prayers. ఆయన తన ప్రార్థనలో ప్రయాసపడి పని చేశాడు. One of these days, that's what I want to see in my life. నా యొక్క జీవితంలో నేను అదే చూడాలని One ఆశిస్తున్నాను. time I happened to speak to the stewardess for the Singapore Airlines. సింగపూర్ ఎయిర్లైన్స్ లో పనిచేస్తున్న స్టూవర్డెస్ తో నేను మాట్లాడటానికి ఒకసారి వెళ్ళాను. There were, I think, at least 20 to 25 people in that room. ఆ రూమ్ లో దాదాపు 20 నుంచి 25 మంది అక్కడ కూడుకొని ఉన్నారు. All of them, most of the, at least 20 people work in the airlines. దాదాపు వారిలో 20 మంది కూడా ఎయిర్లైన్స్ లో పనిచేస్తూ ఉన్నారు. All through that day my heart was burdened and I began to pray. ఆ యొక్క రోజంతా కూడా నా హృదయం ఎంతో భారముతో నిండిపోయింది. నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. So I stepped into that room నేను ఆ గదిలోనికి వెళ్ళిన తర్వాత and I began to pray, నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. to speak a message. వారితో వర్తమానం చెప్పడానికి. So before I said amen, నేను ఆమేన్ అని చెప్పక మునుపే everybody were on their floor crying and saying, Lord, forgive us of our sins. అందరూ అక్కడ కూర్చున్న వారు కింద పడిపోయి ఏడుస్తూ, ప్రభువా మేము పాపలము క్షమించని ఏడుస్తూ Some ఉన్నారు. of them were just stuck to their chairs and began to cry. కొంతమంది ఏమో అట్లాగే కుర్చీ మీద కూర్చుండిపోయి ఏడుస్తూ ఉన్నారు. The noise became louder and louder. ఆ యొక్క శబ్దము మరి ఇంత ఎక్కువైపోతూ ఉంది. I stopped my message నేను వర్తమానం చెప్పలేదు, ఆపేశాను. because people were saved before my message. ఎందుకంటే నేను వర్తమానం చెప్పక ముందే ప్రజలు రక్షించబడ్డారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And I want to see it in a greater spectrum these days. ఇగో రానున్న దినాలలో కూడా నేను మరింత విస్తృతంగా ఉన్నత స్థాయిలో నేను చూడాలని ఆశిస్తున్నా. Dear friends, స్నేహితుడా, labor in your prayer. నీ ప్రార్థనలో నువ్వు పని చేయ ప్రయాసపడు. Maybe you have 10 friends. నీకు 10 మంది స్నేహితులు ఉన్నారేమో. Write their names. వారి పేర్లు రాసుకో. Just don't go and vomit the things that you know. ఆ 10 మంది దగ్గరికి వెళ్ళిపోయి నీకు తెలిసినట్టు ఊరికే వాగే బాకు, వాళ్ళ దగ్గర మాట్లాడే బాకు. Soak them in your tears. నీ కన్నీటిలో వారిని ముంచు ముందు నీ గదిలో. Soak them in your prayers. నీ ప్రార్థనలో వారిని ముంచు ముందు నీ గదిలో. Dear friends, స్నేహితులారా, and then ask the Lord for an opportunity. ఆ తర్వాత ప్రభువుని అడుగు, వారితో సువార్త చెప్పే అవకాశం ఇమ్మని ప్రభువుని అడుగు. Or ask the Lord for an opportunity to invite them to the place here. లేకపోతే ఈ స్థలానికి రావడానికి అవకాశం, వారికి ఆహ్వానించే అవకాశం ఇమ్మని ప్రభువుని అడుగు. Dear friends, స్నేహితులారా, what will happen, do you know? ఏం జరుగుతుందో తెలుసా? Before 3 months, 3 నెలలలోనే, because the Lord said, don't think the harvest is for 4 months or 3 months. ఇంకా 4 నెలలు ఉంది, ఇంకా టైం ఉందని అనుకోవద్దని ప్రభు అన్నాడు కదా. Before 3 months, 3 నెలల ముందే I challenge you, if you do it every day, ప్రతిరోజు గనుక మీరు చేయగలిగితే, if you can soak them in your prayers, నీ ప్రార్థనలో వారిని గనుక నువ్వు కంటిన్యూగా ప్రేయర్ if చేయగలిగినట్లయితే, you can pray for at least 10 people every day, కనీసం ప్రతిరోజు రోజుకి 10 మంది కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే, in less than 3 months, 3 నెలల్లోనే God will give you an opportunity to speak to them. ఆ 10 మందిలో వారికి సువార్త చెప్పడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. And at least 8 people will come to the church. 10 మందిలో కనీసం 8 మంది అయినా చర్చికి వస్తారు. That's the least number. అదే నేను చెప్పగలిగిన లీస్ట్ నెంబర్. Dear friends, స్నేహితులారా, if 8 people were reached, 8 మంది నీ ద్వారా తాకబడగలిగితే, how many people were left? ఎంత మంది ఉండిపోయారు? 992 people were left. 992 మంది ఉన్నారు. Because God is seeing 1,000 people through you. ఎందుకంటే నీ ద్వారా ఆయన 1000 మందిని చూస్తున్నాడు. Hallelujah. Hallelujah. And why 1,000? ఎందుకు 1000? He said in Isaiah, యెషయా గ్రంథములో అన్నాడు కదా, smallest one will become 1,000. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. The least among you shall become 1,000. మీలో ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అన్నాడు. Hallelujah. హల్లెలూయా. God is seeing nations in you. దేవుడు నీలో దేశాలను చూస్తున్నాడు. God is seeing 1,000 people at least in you. నీలో కనీసం 1000 మందిని ఆయన చూస్తున్నాడు. Not less than 1,000. 1000 తక్కువ కాదండి. If there is any least of the least person here, ఇక్కడ ఉన్న వారిలో అతి తక్కువ కంటే తక్కువ వాడు ఎవడైనా who ఉన్నట్లయితే, has no education, no money, nothing in his life, నీ జీవితంలో డబ్బు లేదు, చదువు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేని వట్టివాడు ఎవరైనా ఈ స్థలములో ఈ రాత్రి ఉన్నట్లయితే, God is seeing 1,000 people in you. నీలో 1000 మందిని చూస్తున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you are an engineer,
wonderful. నువ్వు ఇంజనీర్ అయితే సంతోషం. If you are a doctor, wonderful. డాక్టర్ అయితే మంచిదే. If you are a teacher, wonderful. టీచర్ అయితే మంచిదే. If you are a businessman, wonderful. మంచి వ్యాపారవేత్త అయితే మంచిదే. Dear friend, స్నేహితుడా, God has released you into harvest. దేవుడు నిన్ను కోతలోనికి ఆయన విడుదల చేశాడు. God has released you in the place that you are restricted. నీవు That he is restricted. ఆయన అనుమతించబడిన స్థలములోనికి నిన్ను పంపిస్తున్నాడు. Dear friends, స్నేహితులారా, you need to lift up your eyes and see the ఇదిగో harvest. నీ కనులెత్తి కోతను చూడాలి. God does not make you an engineer just to be an engineer. నీవేదో ఒక ఇంజనీర్ గానే ఉండాలని ఆయన నిన్ను ఇంజనీరింగ్ చేయలేదు. God has made you an engineer who will reap the harvest. నీవు కోతను కోస్తావని ఆయన ఇంజనీర్ గా చేశాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God has made you an employee who will reap the harvest. ఆయన నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఒక ఉద్యోగినిగా చేశాడు. కారణం ఏంటంటే ఆ విధంగా ఆ స్థలమందు నీవు కోతను కోస్తావని. Dear friends, స్నేహితులారా, start praying for the people. ప్రజల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించండి. Start praying for the people whom you meet every day. ప్రతిరోజు నువ్వు కలుసుకునే వారి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించండి. Lift up your eyes and say, మీ కనులెత్తి చూడండి. people are dying eternally. ప్రజలు చచ్చిపోతున్నారండి బయట. What are you doing, dear ఏం friend? చేస్తున్నారు మీరు? This is what Isaiah heard one day. యెషయా ఇదే మాట విన్నాడు ఒక రోజున. Who will go for us? మా నిమిత్తము ఎవడు పోవును? Whom shall I send? నేను ఎవరిని పంపించాలి? Who will go for us? మా నిమిత్తం ఎవడు వెళతాడు? He thought you will go for him. నువ్వు వెళతావు అనుకున్నాడు ఆయన. But for 20 years of your working, కానీ 20 సంవత్సరాలుగా నువ్వు పనిచేస్తూ ఉన్న ఆ పని 20 సంవత్సరాలుగా చూస్తున్నాడు. you went only for you and for your children. నీ కోసం నీ పిల్లల కోసమే నీ ఉద్యోగానికి వెళ్ళావు. For 10 years of that job he saw you. ఇదిగో 10 సంవత్సరాలుగా ఆయన చూస్తూ ఉన్నాడు. You went only for you and for your నీ family. కోసం నీ కుటుంబం కోసమే నువ్వు వెళ్ళావు. For 15 years he saw you. 15 సంవత్సరాలుగా ఆయన నిన్ను చూశాడు. You went only for you and for your నీ family. కోసం నీ కుటుంబం కోసమే వెళ్ళావు. You went only for yourself. నీ కోసమే వెళ్ళావు. Dear friend, ప్రియ స్నేహితుడా, dear believer, విశ్వాసి, dear young man, యవనస్తుడా, you're going to college for yourself. నువ్వు కాలేజీకి నీ కోసం వెళ్తున్నావు. You're going to school for నీ yourself. స్కూల్ కి నీ కోసం వెళ్తున్నావు. Even the pastors are going to the church for themselves. పాస్టర్లు కూడా సంఘానికి తమ కోసం వెళ్తున్నారు. Arise and see, you sleeper. ఇదిగో నిద్రపోతున్న నీవు మేలుకో. Arise and see, you believer. ఓ విశ్వాసి, నిద్రపోతున్న నీవు మేలుకో. His glory shall shine upon you. ఇదిగో ఆయన మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. Kings shall come to the brightness of your glory. నీ వెలుగునకు రాజులు నీ ఎద్దకు వస్తారు. If you can arise from your relaxing couch ఇదిగో today, నీ యొక్క సుఖములో నుంచి నీవు ఈ రోజున లేవగలిగినట్లయితే, if you can arise from your bed of rest, నీ యొక్క ఆ విశ్రాంతి ఆ పడక నుంచి నువ్వు లేవగలిగినట్లయితే, behold, the glory of God, the Son of righteousness shall shine upon you. ఇదిగో దేవుని మహిమ ఆ యొక్క నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు. You may not be an experienced preacher. నీ ఒకవేళ బాగా నేర్పు పొందిన బోధకుడు అయి You may ఉండకపోవచ్చు. not be an expert. నువ్వు నేర్పరివి కాకపోవచ్చు. You may be uneducated, untrained in all the theological education that you might need. ఇదిగో బైబిల్కి సంబంధించిన వేదాంత విద్యలో నీవు ఎటువంటి తరబీదు లేక ఎటువంటి చదువు లేక ఉండి ఉండవచ్చు. But dear friend, కానీ స్నేహితులారా, if you can get a degree in the glory, ఇదిగో మహిమలో నీవు ఒక డిగ్రీని పొందుకోగలిగితే, if you can get a certificate from the Lord, here this is the man, my glory is upon him. ఇదిగో దేవుని దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్. ఏంటో సర్టిఫికేట్? ఇదిగో నేను కోరుకున్న వ్యక్తి ఇతడే, నా మహిమ ఇతని మీద ఉంది అని ఆయన చెప్పగలిగితే, Dear friends, స్నేహితుడా, people will flock to you ప్రజలు నీ దగ్గరికి పరిగెత్తుకొని in the వస్తారు. place of your work, నీ పని చేస్తున్న స్థలములో, in your college, నీ కాలేజీలో, in your school, నీ స్కూల్లో, in whatever place that you go. నువ్వే స్థలములో ఉన్నప్పటికీ You will see the glory of the Lord being manifested. దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడటం చూస్తావు. One pastor friend said, I am also wanting to take this hall every week, dear brother. నా స్నేహితుడు ఒక పాస్టర్ గారు అన్నారు, నేను కూడా ప్రతి వారం ఈ హాల్ తీసుకోవాలని ఆశపడుతున్నాను అన్నారు. I said, go ahead and do it, నేను pastor. చెప్పాను, మీరు తప్పకుండా చేయాలండి I అన్నారు. said, even all the pastors in Vijayawada has to take this hall నేను అన్నాను, విజయవాడలో ఉన్న పాస్టర్లందరూ కూడా ఇటువంటి హాల్స్ తీసుకొని వారు చేయాలని చెప్పాను. every day in the week. ప్రతి రోజు వారానిలో జరగాలని చెప్పాను. If 1,000 people come here every week, 1000 మంది వారానికి ఇక్కడ రాగలిగితే, every day, ప్రతి రోజు రాగలిగితే, there was still 25 lakh people that were living in Vijayawada who does not know Lord Jesus
Jesus Christ. ఇంకా 25 లక్షల మంది యేసుక్రీస్తుని అంగీకరించిన వారు విజయవాడలో ఉన్నారు. Dear friends, స్నేహితులారా, and God is counting on you today. దేవుడు నీ మీద వేచి ఉన్నాడు ఈ రోజున. He is looking at you ఆయన today. ఎదురు చూస్తున్నాడు, నీ వైపు చూస్తున్నాడు. If you can respond to that call అదిగో today, ఆయన పిలుస్తున్న ఆ పిలుపుకు నువ్వు రాత్రి if స్పందించగలిగితే, you said, Lord, here am I, ఇదిగో నేనున్నాను నాయనా అని చెప్పగలిగితే, Send me, Lord. నన్ను పంపించు send me to this restricted place. ప్రభువా, నీకు అనుమతి లేని స్థలానికి నన్ను పంపించు. Here am I, Lord. ఇక్కడున్నాను నాయనా, Send me. నన్ను పంపించు. I am telling you, నేనంటూ చెప్తున్నాను, the fire from his altar will come and consume you. ఇదిగో ఆ బలిపీఠము నుంచి అగ్ని వచ్చి నిన్ను దహిస్తుంది. That's what happened on the day of Pentecost. అదే జరిగింది ఆ పెంతెకోస్తు దినాన. The Spirit of God came upon them as a fire. దేవుని ఆత్మ అగ్ని వలె వారి మీదకి దిగి వచ్చింది. This is how I interpret. నేను ఈ విధంగా దాన్ని మీకు వివరిస్తాను. The very fire of God that is in the heart of God came and rested upon them. దేవుని హృదయములో ఉన్న దేవుని అగ్ని ఆ రోజున వారి మీదకి దిగి వచ్చి వారి మీద వ్రాలింది. I said a very powerful statement. చాలా శక్తివంతమైన మాట ఇది. The very fire of God in the heart of God came upon them. సాక్షాత్ దేవుని అగ్నియే, దేవుని హృదయంలో ఉన్న అగ్ని ఆ రోజున వచ్చి వారి మీదకు వ్రాలింది. And that passion consumed those people. ఆ యొక్క దృక్పథం, ఆ ఆశ వారిని తినివేసినట్టుగా అయిపోయింది. They వారు were దాని చేత uneducated ఆవరించబడ్డారు. people. They were uneducated. వారు విద్య లేని వారు, They were untrained. వారు పామరులు, They are people without significance. వారు గుర్తింపు లేని వారు. Most of them might be poor. They are poorer than you and me. వారు నీకంటే నాకంటే నిరుపేదలు వారిలో ఉన్నవారు అనేక But they మంది. said, here am I. కానీ వాళ్ళు అన్నారు, నేనున్నాను, Send me. నన్ను పంపించు అన్నారు. Dear friends, ప్రియ స్నేహితులారా, until now you went for yourself. ఇప్పటిదాకా ఈ రోజు వరకు నీ కోసం వెళ్ళావు. Will you go for him? ఆయన కోసం వెళ్తావు ఈ రోజు From నుంచి. today, ఈ రోజు నుంచి will you go for him? ఆయన కోసం వెళ్తావా? Can you see the harvest? అదిగో ఆ యొక్క కోతను చూడగలుగుతున్నావా? Let me read in Luke's Gospel chapter 10. లూకా సువార్త 10వ అధ్యాయంలో నేను చదువుతాను. Verse 1. మొదటి వచనం. Now after this the Lord appointed 70 others and sent them in pairs ahead of him to every city and place where he himself was going to come. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. భాష కాని భాష, ఊరి కాని ఊరు, యేసుక్రీస్తు సువార్త వినని ప్రజలు కోట్ల మంది ఉన్నారు. సాక్షాత్తు ఒక వ్యక్తి వెళ్ళి సువార్త ప్రకటించలేని అనేక ప్రాంతాలకు, కుటుంబాలకు ఈ టీవీ పరిచర్య ద్వారా మేము వెళుతున్నాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఈ టీవీ పరిచర్యకు మీరు అందించే ఆర్థిక సహకారం బీదలకు సువార్త ప్రకటించుటకై, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు, రోగులకు స్వస్థత ప్రకటించుటకు మాకు సహాయపడుతుంది. మీ ఆర్థిక సహాయం ద్వారా మమ్మను పంపండి. మీ ధనమును సువార్త కొరకు వెచ్చించండి. మీ కానుకలు మాకు పంపదలిచిన ఎడల మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9985166505. He sent those people ఆయన ఆ ప్రజలను పంపించాడు to the places where he himself want to go. ఆయన వెళ్ళాలనుకున్న స్థలానికి పంపించాడు. Hello? వింటున్నారా? Can you see this? అర్థమవుతుందా? Because those places were restricted places. ఎందుకంటే అవి ఆయనకి అనుమతి లేని స్థలాలు. He sent 70 people 70 మందిని పంపించాడు to the places where he himself want to go. ఆయన వెళ్ళాలనుకున్న ఊర్లకు 70 మందిని పంపించాడు ఇద్దరిద్దరుగా. Luke's Gospel chapter 9 9వ అధ్యాయం verse 52. 52వ వచనం. He sent messengers on ahead of him, and they went and entered a village of the Samaritans to make arrangements for him. తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయేల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. And what happened? ఏమైంది? Verse 53. 53. But they did not receive him. వారు ఆయనను చేర్చుకొనలేదు. They did not receive him. వారు ఆయన చేర్చుకొనలేదు. This is the restricted area. చూసారా? అనుమతించబడిన స్థలం. Now how many of you remember John 4?
యోహాను సువార్త 4వ అధ్యాయం ఎంతమంది జ్ఞాపకం ఉంది? That's the reason he is sitting outside for that lady to come to that well. ఆ కారణమును బట్టే బయట ఆయన ఆ బావి దగ్గర కూర్చున్నాడు, ఆ స్త్రీ కొరకు ఎదురు చూస్తూ. Can you see this? అర్థమవుతుందా? Can you see this? అర్థమవుతుందా? He's talking to that lady that messed up her life. తన జీవితాన్ని నాశనం చేసుకున్న ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నాడు. He said, give me something to drink. ఇంకో నాకు దాహం, నాకు ఏమైనా ఇయ్యమ్మా. He picked up a conversation ఆమెతో సంభాషణ మొదలు పెట్టాడు. and she got saved. ఆమె రక్షణ పడింది. What did she do? ఏం చేసింది ఆమె? She went to that restricted area, అదిగో ఆయన అనుమతించబడిన ఆ స్థలములోనికి వెళ్ళింది. brought the whole city to Jesus Christ. ఊరిని క్రీస్తు దగ్గర తీసుకొచ్చింది. Hallelujah. హల్లెలూయా. How many of you can see this? ఎంతమందికి అర్థమవుతుంది ఈ You are విషయం? working as a teacher in the restricted area. యేసుకు అనుమతి లేని స్థలంలో నువ్వు టీచర్ గా You పనిచేస్తున్నావు. are working as a master. You are working as a lecturer in the area where Jesus is restricted. యేసుకు అనుమతి లేని స్థలంలో ఒక లెక్చరర్ గా, ఒక మాస్టర్ గా పనిచేస్తున్నావు. You are working in a place where Jesus Christ is restricted. యేసు క్రీస్తుకు అనుమతి లేని స్థలములలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. You are an employee there. నువ్వు అక్కడ ఉద్యోగిగా ఉన్నావు. What are you doing? ఏం చేస్తున్నారు? What are you doing with your salvation? నీవు రక్షించబడ్డావు, ఏం చేస్తున్నావు? సహోదరుడా, సహోదరుని రక్షణతో Can you lift your eyes today and see? నీ కనులెత్తి చూస్తావా ఈ రోజు? Dear young boy, యవనస్తుడా, dear young lady, అమ్మా యవన సహోదరి, wonderful if you can become a lecturer. నువ్వు ఒక లెక్చరర్ అవటం మంచిదే. But if you have become a harvester, కానీ నువ్వు కోత కోసే వ్యక్తివైతే, you worth 1,000 lecturers. నీవు 1000 మంది లెక్చరర్ల కంటే నీ మరింత యోగ్యురాలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lift up your eyes and see. మీ కనులెత్తి చూడండి. Dear friend, స్నేహితుడా, see the harvest. కోతను చూడు. You are already released in that place of harvest. ఇప్పటికే ఆ కోత స్థలములోనికి విడుదల చేయబడ్డావు. But for the last 10 years, కానీ గత 10 సంవత్సరాలుగా, for the last 20 years, గత 20 సంవత్సరాలుగా, for the last 25 years, గత 25 సంవత్సరాలుగా you went only for yourself. నీ కోసమే, నీ కుటుంబం కోసమే వెళ్ళావు. Today he's asking, ఈ రోజు అంటున్నాడు, whom shall I send? నేను ఎవరిని పంపించాలి? Who will go for me? నా నిమిత్తము ఎవడు పోవును? Will you go for him? ఆయన కోసం వెళ్తావా? That lady who lived with 6 men, 6 పురుషులతో సహజీవనం చేసిన ఆ స్త్రీ, God used her as a prophet for that nation. Prophetess for that nation. ఆ ఊరికి, ఆ దేశానికి ఆమెను ప్రవక్తిగా వాడుకున్నాడు దేవుడు. And if God can do that for that lady, ఆ స్త్రీకి దేవుడు చేయగలిగితే how much more will he do it in your life? నీ జీవితంలో మరింత ఆయన ఎందుకు చేయలేడు? Is your life broken? నీ జీవితం విరిగిపోయిందా? Come, he is creator. ఆయన సృష్టికర్త. ఆయన యొద్దకు రాయి రాత్రి. He is the potter and you are the clay. ఆయన కుమ్మరి, నీవు మంటివి. Is your life broken? నీ జీవితం విరిగిపోయిందా? He will make you into a beautiful vessel. ఆయన నిన్ను ఒక సుందరమైన పాత్రగా మారుస్తాడు. Catherine Kuhlman said like this. క్యాథరిన్ కుల్మెన్ ఇట్లాగనింది, A lady who was used by the Lord. దేవుని చేత బహుబలంగా వాడబడిన She దైవజనురాలు. actually lived in adultery with a man who had already been married. పెళ్ళైన ఒక సహోదరునితో, ఒక పురుషునితో ఆమె వ్యభిచారములో జీవించింది మునుపు. He is actually an evangelist, left his wife and came and lived with Catherine. వాస్తవంగా అతను కూడా ఒక స్వార్థికుడే. తన భార్యను విడిచిపెట్టి వచ్చి క్యాథరిన్ తో ఆయన జీవించాడు. Catherine Kuhlman was an evangelist too. క్యాథరిన్ కుల్మెన్ కూడా స్వార్థికురాలే. They were living in adultery. వారు పాపములో జీవిస్తూ ఉన్నారు. One day, ఒక రోజున the Lord spoke to her. దేవుడు ఆమెతో మాట్లాడాడు. He said to her like this. ఆమెతో దేవుడు ఇట్లాగన్నాడు, Catherine, you spoiled your life. క్యాథరిన్, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు నీవు. Enough is enough. అయిపోయింది, అది అయిపోయింది, ఇక చాలు. I don't need a silver vessel. నాకు వెండి పాత్ర అవసరం లేదు. I don't need a golden vessel. నాకు బంగారు పాత్ర అవసరం లేదు. I need an yielded vessel. నాకు అప్పగించుకున్న పాత్ర కావాలి అన్నాడు. Will you become like that vessel, Catherine? నీవు ఆ పాత్రగా మారతావా క్యాథరిన్ అని ప్రభు అడిగాడు. That day Catherine said, ఆ రోజున క్యాథరిన్ అనింది, yes Lord. అవును నాయనా. And that very moment, ఆ క్షణములోనే she packed her clothes, ఆమె బట్టలన్నీ సర్దుకుంది, walked out of that house. ఆ ఇంట్లో నుంచి బయటికి నడిచి వచ్చింది. She said, ఆమెనింది, the Catherine with whom you are living is dead. నీవు ఇప్పుడు దాకా జీవించిన, ఎవరితో అయితే జీవించావో ఆ క్యాథరిన్ చచ్చిపోయింది అని చెప్పింది. This is Jesus Catherine. ఇదిగో ఇప్పుడు ఈ క్యాథరిన్ యేసు క్యాథరిన్ అని చెప్పింది. She walked out of that house. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. And God used her to shake the nation of America. దేవుడు అమెరికా పట్టణాన్ని తలక్రిందులు చేయడానికి ఆమెను వాడుకున్నాడు. Whenever she has to catch the flight, ఆమె ఎప్పుడు విమానం ఎక్కాలన్నా the airport officials would give her a private passage. ఆ యొక్క ఎయిర్పోర్ట్ అధికారులు
అధికారులు ఆ అమెరికా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆమెకు ఒక ప్రత్యేకమైన ఎంట్రన్స్ ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్ లో. Because ఎందుకంటే if she comes on the regular passage, అందరూ సామాన్యంగా ప్రయాణికులు అందరూ వెళ్లే ఎంట్రన్స్ లో కనుక ఆమె వచ్చిందా, all the people in the airport will fall down and say, Lord, we are sinners, forgive us. ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్రతి వ్యక్తి నేల మీద పడి నేను పాపినని ఏడుస్తూ ఒప్పుకుంటారంట. And it happened many times, and airport officials have hard time to control the people. అది చాలా సార్లు జరిగింది. ఆ విమానం ఎక్కడానికి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ అధికారులకి కష్టం అయిపోయింది. ఈమె వచ్చినప్పుడల్లా జనాలు పడిపోవటం, పాపాలు ఒప్పుకోవటం వారు కంట్రోల్ చేయలేకపోయారు. One time she went to a hotel. ఒకసారి ఆమె ఒక హోటల్ కి వెళ్ళింది. Nobody could serve her the food. ఎవరు ఆమెకి ఆ యొక్క భోజనం వడ్డించలేకపోతున్నారు. Everybody were falling under the power of God and began to cry and say, Lord, forgive us. అందరూ దేవుని శక్తికి తట్టుకోలేక పడిపోయి ఏడుస్తున్నారు, మేము పాపులం క్షమించు అని. And nobody could come into the hotel. ఎవరు హోటల్లోకి రాలేకపోతున్నారు. And they wanted to take her to the back door of the hotel. ఆమె హోటల్ బ్యాక్ డోర్ లో నుంచి ఆమెను బయటికి తీసుకురావడానికి the kitchen of the hotel. ఆ హోటల్ కిచెన్ లో నుండి తీసుకొని రావడానికి తీసుకొచ్చారు. So while they were taking her through the kitchen, ఆ కిచెన్ లో నుండి ఆమెను తీసుకొస్తూ ఉండగా the chefs who were working there, కిచెన్ లో పనిచేస్తున్న ఆ యొక్క చెఫ్స్ అందరూ కూడా everybody in the kitchen fall flat. వంటగదిలో ఉన్న వాళ్ళందరూ పడిపోయారు. They said, Lord, forgive us. ప్రభువా మమ్మల్ని క్షమించని ఏడుస్తున్నారు. We need to be saved. మేము రక్షించబడాలయ్యా అంటున్నారు. Dear friends, స్నేహితులారా, God is willing to use broken people. విరిగిపోయిన జీవితాలు కలిగిన వారిని కూడా ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. What are the excuses that you are telling to God? నువ్వు రాత్రి చెప్తున్న సాకులు ఏవైనా కానీ Look to the cross. సిలువ వైపు చూడు. I mean, he shed his blood. ఆయన తన రక్తాన్ని చిందించాడు. He bleeded until the last drop. ఆ రక్తము చివరి ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తము ప్రవహించింది ఆయన శరీరంలో నుండి. Why? ఎందుకు? To make a vessel of honor out of a vessel of dishonor. ఇదిగో ఘనహీనతగా చెందిన పాత్రలమైన మనలను ఘనత పాత్రలుగా ఆయన చేయటానికి. Will you look to the cross today? సిలువ వైపు చూస్తావి రాత్రి? Samuel David Ministries presents జీవితమును మార్చే దేవుని వాక్యం. Your father might have said your time is up. నీవు మీ నాన్న చెప్పాడేమో నీ టైం అయిపోయిందిరా, ఇంకో నువ్వు బాగుపడవని. Your friends might have said your time is up. మీ ఫ్రెండ్స్ చెప్పారేమో నీ టైం అయిపోయిందని. All the challenges that you face in life might have shouted loudly at you, your time is up. You cannot see success. నీకు ఎదురయ్యే పరిస్థితులన్నీ నీతో బిగ్గరగా చెప్పినవేమో నీ టైం అయిపోయింది, ఇక జయించలేవు అని. Dear friend, ప్రియ స్నేహితుడా, God does not follow your timetable to give you ability. నీకు సామర్థ్యాన్ని ఇవ్వడానికి దేవుడు నీ టైం టేబుల్ ని ఫాలో అవ్వట్లేదు. Hallelujah. హల్లెలూయా. In his timetable, ఆయన టైం టేబుల్ లో there is still time for you to receive ability for all your inabilities. నీ అసమర్థతలన్నిటికీ సామర్థ్యాన్ని పొందుకునే సమయము ఇంకా ఆయన టైం టేబుల్ లో నీ కొరకు ఉంచాడు. Hallelujah. శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుతములు మరియు దేవుని అభిషేకమును అనుభవించుటకు రండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 నుండి 8:30 వరకు జరుగును. స్థలం తుమ్మలపల్లి కళాక్షేత్రం, బస్టాండ్ దగ్గర, విజయవాడ.